నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. చైనా సైన్యంలో ఏం జరుగుతోంది? డ్రాగన్ కంట్రీలో అత్యున్నత స్థాయి సైనిక అధికారుల వెన్నులో ఇప్పుడు వణుకు మొదలైంది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ తర్వాత సైన్యంలో రెండవ అత్యంత శక్తివంతుడైన జాంగ్ యౌషియాపై విచారణ మొదలవ్వడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. అవినీతి నిర్మూలన పేరిట జిన్పింగ్ చేస్తున్న ఈ ప్రక్షాళన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. చైనా సైన్యంలో జిన్పింగ్ క్లీన్ స్వీప్. ఒకరి తర్వాత ఒకరు టాప్ అధికారుల మాయం. డ్రాగన్ దేశంలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ సీనియర్ వైస్ చైర్మన్ జాంగ్ యోషియా, జాయింట్ స్టాఫ్ డిపార్ట్మెంట్ చీఫ్ లియో జన్లీలాపై తీవ్ర క్రమశిక్షణ ఉల్లంఘనల కింద విచారణ ప్రారంభమైంది. చైనా భాషలో దీని అర్థం వారు భారీ అవినీతికి లేదా జిన్పింగ్ కు వ్యతిరేకంగా కుట్రకు పాల్పడ్డారని. జాంగ్ యోషియా సామాన్యమైన వ్యక్తి కాదు. 75 ఏళ్ల వయసున్న ఈయన చైనా కమ్యూనిస్టు పార్టీ పోలిట్ బ్యూరోలో శక్తివంతమైన సభ్యుడు. సైన్యంలో జిన్పింగ్ తర్వాత స్థానం ఈయనదే. అయితే ఇటీవల జరిగిన కీలక మిలిటరీ సమావేశంలో జాంగ్ కనిపించకపోవడంతో విచారణ వార్తలు నిజమని తేలిపోయాయి. కేవలం జాంగ్ మాత్రమే కాదు, గత అక్టోబర్లో 9 మంది ఉన్నతాధికారులపై విచారణ మొదలవ్వడం, ఇద్దరు అగ్రశ్రేణి జర్నల్స్ ను సైన్యం నుంచి బహిష్కరించడం చూస్తుంటే జిన్పింగ్ తన మార్గానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కరిని తొలగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో రక్షణ మంత్రులుగా పనిచేసిన లీ షాంగ్పు, వే ఫెంగ్హేలను కూడా ఇలాగే అవినీతి ఆరోపణలతో పదవుల నుంచి పీకేశారు. కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం అవినీతిపై పోరాటం మాత్రమే కాదు, తన రాజకీయ ప్రత్యర్థులను తుడిచిపెట్టి సైన్యంపై తన గుప్పిటను మరింత బలోపేతం చేసేందుకు జిన్పింగ్ ఆడుతున్న పెద్ద డ్రామా. చైనా సైన్యం రాజకీయ వ్యవస్థల్లో పూర్తి ఏకఛత్రాధిపత్యం కోసం జిన్పింగ్ చేస్తున్న ఈ ప్రక్షాళన డ్రాగన్ సైన్యాన్ని బలహీనపరుస్తుందా, లేక జిన్పింగ్ ను తిరుగులేని నేతగా మారుస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్.